పరస్పరం నచ్చేసి నిశ్చితార్థం కూడా జరిగిపోయి పెళ్లి కోసం ఎదురు చూస్తున్న అమ్మాయి అబ్బాయిల కోసం శుభ ముహూర్తాలు వచ్చేశాయి. ఆ ఇళ్లలో ఇక పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముహూర్తాల కోసం వెళితే శుభ శ్రావణ మాసం శుభస్య శ్రీగ్రం అంటూ పంతులు గారు మంచి రోజు నిర్ణయించేస్తారు. ఈ నెల అంటే ఆగస్టు 7 నుంచి 28వ తేదీ వరకు పెళ్లి ముహూర్తాలున్నాయి. పైగా 3 నెలల తర్వాత వచ్చిన శుభము గడియలివి. తప్పితే ఇక మళ్లీ ఆగస్టు 29 నుంచి మూడాలుండడంతో అక్టోబర్ 13 దాకా ముహూర్తాలే లేవు. దీంతో 7 నుంచి 28 తేదీల మధ్య తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. ఆగస్టు 7న శుభ ముహూర్తాలు మొదలు కానుండగా పెళ్లిళ్లు మాత్రం 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28 తేదీల్లో జరగనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 26న చైత్రమాసంతో పాటు శుక్ర గురు మూడాలు మొదలయ్యాయి. తర్వాత వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసాలు అంటే మే, జూన్, జూలై కావడంతో ముహూర్తాలు లేవు. అంటే ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి వివాహాలకు అనువైన ముహూర్తాలు లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఫంక్షన్ హాళ్లు, డెకరేషన్ వ్యాపారులకు పెద్దగా వ్యాపారం లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ పెళ్లి ముహూర్తాలు రావడంతో బంగారం వ్యాపారుల నుంచి మొదలు క్యాటరింగ్, డెకరేషన్ దాకా సంబంధిత విభాగాలకు ఆర్థికంగా ఊతో లభించనుంది. ఒకే నెలలో వరుసగా ముహూర్తాలుండడంతో పురోహితులకు డిమాండ్ ఏర్పడింది. మంచి ఫంక్షన్ హాళ్లు, డీజేల ఎంపికకు పెళ్లి కుటుంబాలు వారు పోటీ పడుతున్నారు. ఇప్పటికీ పెళ్లిళ్లు కుదుర్చుకున్న వారంతా ఫంక్షన్ హాళ్లు, డెకరేషన్స్ బుక్ చేసుకున్నారని పలువురు వ్యాపారులు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా కొత్త రకాల వంటలు చేసే నైపుణ్యం ఉన్న వంటవారిని కూడా ముందుగానే బుక్ చేసేసుకుంటున్నారు. అయితే అక్టోబర్ 13 దాకా ఆగితే అక్కడి నుంచి వచ్చే ఉగాది దాకా పెళ్లి ముహూర్తాలే ఉన్నాయి. ప్రస్తుతం ఆగస్టులో దాదాపు 10 రోజుల పాటు మంచి ముహూర్తాలున్నాయి. వాటిలో 11, 18 తేదీల్లో వివాహాలు ఎక్కువగా జరగనున్నాయి. 11వ తేదీ ఆదివారం స్వాతి నక్షత్రం, సప్తమి రావడంతో ఇది చాలా విశేషమైన రోజుగా పరిగణిస్తారు. 18వ తేదీ కూడా ఆదివారం, శ్రవణ నక్షత్రం, చతుర్దశితో పాటు పౌర్ణమి రావడంతో విశిష్టమైన రోజుగా పండితులు చెప్తున్నారు. ఈ రోజునే ఉండే ముహూర్తానికి కూడా మరింత డిమాండ్ ఉంది. అయితే ఈ నెల 9న, ఆగస్టు 28న కూడా పెళ్లిళ్లు అధికంగా జరగనున్నాయి. మాసంలో వివాహాది, ఉపనయనాలు, గృహప్రవేశాలు, ముహూర్తాలు ప్రారంభమైనవి. ఆ తర్వాత ఈ నెల శ్రావణ మాసం 7వ తేదీ బుధవారం శ్రావణ శుద్ధ తదియ, శ్రావణ శుద్ధ పంచమి, షష్ఠి, సప్తమి అనగా 7, 8, 9, 10, 11 ఇవన్నీ శుభకార్యాలకు, వివాహానికి కానీ శుభకార్యం, గృహప్రవేశాలకు కానీ అనుకూలమైనటువంటి రోజులు. ఆ తర్వాత 14వ తేదీ దశమి, 15, 16 వరలక్ష్మి వ్రతం, 19 రాజ్య పౌర్ణమి, శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి రాజ్య పౌర్ణమి. ఆ తర్వాత శతభిషం, పూర్వ, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్వరి ఈ 4 నక్షత్రాలు కూడా అనగా 4 రోజులు 22, 23, 21 ఇవి కూడా ఈ రోజులు, ఈ నక్షత్రాలు ఈ రోజు వివాహాలకు అనుకూలం. ఆ తర్వాత 27 కృష్ణాష్టమి, 28 దశమి, మృగశిర నక్షత్రంతో కూడినటువంటి దశమి బుధవారం. ఆ రోజుతోటి వివాహాల శుభకార్యాలు అర్థము. ఆ తర్వాత మళ్ళీ అమావాస్య, భాద్రపద మాసం శుభకార్యాలు పనికిరావు. ఈ శ్రావణ మాసంలో చాలా బిజినెస్ బాగుంటుంది మాకు. ఏంటంటే ఆర్డర్స్ చాలా బుకింగ్ అయిపోయినాయి. మా వ్యాపారం కూడా బాగా అవుతుంది. మళ్ళీ ఏంటంటే చాలా ఇంతవరకు అయితే ఏం లేకుండే బిజినెస్ మాకు. ఈ సీజన్ అనేది మాకు చాలా ఆర్డర్స్ బుక్ అయిపోయినాయి. దాన్ని బట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ శ్రావణ మాసం సందర్భంగా ముహూర్తాలు బాగా కొనసాగుతున్నాయి. బిజినెస్ కూడా బాగా ఉంది. ఈ ఒక్క శ్రావణ మాసంలోనే మాకు బాగా జరుగుతుంది. ఆ తర్వాత మాకు ఏమీ లేవు. ఆర్డర్లు బుకింగ్, ఫుల్ బుకింగ్ ఉన్నాయి. నేను వంటలు చేస్తున్నా, హోటళ్లలో క్యాటరింగ్ చేస్తాను, ఫంక్షన్లలో వంటలు చేస్తాను. ఈ నెల అంతా నేను ఈ శ్రావణ మాసంలో నెల అంతా ఇప్పుడు బిజీగా ఉన్నాను. ఇంకా నాకు ఆర్డర్లు వస్తున్నాయి, నేను చేయలేకపోతున్నాను. ఈ నెల అంతా ఉంటాను నాకు పని. మిగతా టైంలో నాకు ఖాళీగా ఈ నెల మొత్తం పని చేస్తాను.